నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి, మీరు జాతకం చూసినప్పుడు రకరకాల యోగాలు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. ప్రతి జాతకంలో కూడా ఈ యోగం ఉంది, ఈ యోగం ఉంది అని అది యోగమా అవయోగమా అనేది అనాలిసిస్ ని బట్టి తెలుస్తుంది. తర్వాత విషయం డెఫినెట్లీ. అయితే రాజయోగం మాకు పట్టాలి, జాతకంతో సంబంధం లేకుండా రాజయోగం మాకు పట్టాలి, సకల దరిద్రాలు తొలగిపోవాలి అని అంటే ఏదైనా విధి విధానం ఉందా పాటించుకోవడానికి? అంటే భరించలేకపోతున్నాం ఈ కష్టాలు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రశ్న అడగడం జరుగుతుంది సార్. రైట్, తప్పకుండా. అంటే ఇక్కడ మనకి జాతకాలు ఇచ్చాక మీరు చెప్పినట్టు అవి యోగాలను బట్టి మనం విశ్లేషణ అనేది ముఖ్యంగా చంద్రుడు గురుడు కాంబినేషన్లో కొన్ని యోగాలు చెప్పడం అనేది అయితే ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి బుధుడు రవికి సంబంధించిన దాంట్లో కొంతవరకు చెప్పడం అనేది ఉంటుంది. తర్వాత ధనాధిపతి లాభాధిపతి యొక్క స్థితి బట్టి వాళ్ళ బట్టి కూడా మనం చెప్పడం అనేది నిర్ణయించడం అనేది కొద్దిగా ఈజీ ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు సరే అవన్నీ తెలుసు తెలియదు, నాకు అసలు జాతకాలు ఇంట్రెస్ట్ లేదు, నాకు కావాల్సిందల్లా అర్జెంటుగా మీరు చెప్పినట్టు ఆ రాజయోగం పట్టాలి. ఇంట్రెస్ట్ లేదు కానీ రాజయోగం మాత్రం కావాలి ఒక టైప్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు అయితే ఎక్కడైనా ఉంటారు, ఉండకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మరి ఏంటి పరిహారాలు అనేది ఇక్కడ మనం గమనించాల్సింది. లేదా ఒక రెమెడీ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు శివుడు భక్తులైతే ఒకటి చెప్తాను, విష్ణు భక్తులైతే ఒకటి చెప్తాను, అమ్మవారి భక్తులైతే ఒకటి చెప్తాను. అసలు మాకు భక్తులతోనే సంబంధం లేదు అనుకునే వాళ్ళకి స్విచ్ అలాగో చెప్తాను. రైట్ సార్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం గమనించాలి, మళ్ళీ మన వరకు కూడా ప్రాథమికంగా కనీసం ఒక 3 మంచి పనులు చేయటం అనేది ఇంపార్టెంట్. ప్రతినిత్యం అంటారా? రైట్. సో తూర్పును ఈశాన్యంలో ఎప్పుడు కూడా ఇంట్లో చీపురు లేకుండా చూసుకోండి. అది ఒకటి ఖచ్చితంగా పాటించండి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే బాత్రూముల్లో ఏవైతే వస్తువు మనం బకెట్లు వాడతామో వాటిలో ఎంతో కొంత నీరు నిల్వ ఉంచండి. అవునా? మొత్తం వంపేసి బోర్లు చేస్తూ ఉంటారు. దానివల్ల భార్యాభర్తల మధ్య చికాకులు పెరగడంతో పాటు ఎంత డబ్బు వచ్చినా మిగలకపోవటం అనేది కూడా ఉంటుంది. అంటే ఒక సగం బకెట్ అయినా ఉండాలంటారా? అదే, ఎంతో కొంత నీళ్ళు అయితే ఉండాలి. అలా పూర్తిగా ఖాళీ చేసేయకూడదు, అప్పుడు మన జీవితం కూడా ఖాళీ. సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మీరు వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే మీరు పనిచేసేది ఏదైతే ఉద్యోగం ఉందనుకోండి, వాళ్ళ రోజులు మనకి 3 రకాల షిఫ్ట్లు అనేది ఉంది కదా. మీది పొద్దున పూట ఎక్కువగా, అంటే మీరు పనిచేసేదంతా కూడా ఎక్కువ పొద్దున పూట అనుకోండి, మీరు తూర్పు ముఖంగా ఫస్ట్ 2 అడుగులు వేసి, అంటే మీరు వెళ్ళాల్సిన పశ్చిమానికి అనుకోండి, అయినా కానీ ముందు ఒక 2 అడుగులు తూర్పు వేపేసి తర్వాత మామూలుగా మీ యథా ప్రకారం మేము నడకను మీరు సాగించండి. అదే ఒకవేళ మధ్యాహ్నం అనుకోండి మీ యొక్క డ్యూటీ, ఈ మధ్యాహ్నం అయితే కనుక మీరు ఉత్తరం వైపు 2 అడుగులు వేసి తర్వాత మీ ప్రయాణాన్ని సాగించండి. అలా కాకుండా మీది డ్యూటీ నైట్ డ్యూటీ, అప్పుడు పడమర వైపు 2 అడుగులు వేసి ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంతో కొంత మీకు యోగం పట్టడం అనేది అయితే ఉంటుంది. అర్థమైన విషయం ఏంటంటే సూర్యుడు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి అయితే కదండి. పొద్దున్నే సూర్యుడు చెప్పాల్సింది ఏంటంటే ఉదాహరణగా అంటే ఉజ్జాయింపుగా మనం చెప్పాలంటే కనుక పొద్దున 6 నుంచి 12 మధ్య ఈస్ట్లోనే ఉంటాడు కనుక అటువైపు నడవమని తూర్పు వైపు. తర్వాత 12 నుంచి సుమారుగా మళ్ళీ 6 దాకా మీరు ఉత్తరం వైపు నడవండి. 6 నుంచి అర్ధరాత్రి 12 లోపు ఎక్కడైనా వెస్ట్ వైపు నడవండి. ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ 3 కనుక కొంతవరకు పాటిస్తే రాజయోగం పట్టడం అనేది ఉంటుంది. సో ఇక్కడ రాజయోగం పట్టడము అంటే మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి సంపదల్లో రాజయోగం పట్టడం, రెండోది మనం వర్క్ చేసే చోట మనకి రాజయోగం పట్టడం. అది కూడా కావాలండి, అది కూడా కావాలిగా. సో అందుకని ఈ 2 రకాల రాజయోగాలు కూడా మనకి అవసరం అని చెప్పాలి. సో అందుకే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే కనుక ఒకవేళ మీరు చెప్పిన శివభక్తులు అయితే కనుక, ఒకవేళ మీరు శివభక్తులు నన్ను అడిగారు అనుకోండి ఈ ప్రశ్న, అప్పుడు
ఓం ధనరూపాయ ఈశ్వరాయ నమః, ఓం ధనరూప. ధనరూపాయ ఉమ్, ఈశ్వరాయ నమః అంటారు. అద్భుతం. ఉమ్, సో అదే మీరు వైష్ణవ భక్తులు అనుకోండి, ఓం నమో లక్ష్మీ కుబేరాయ నమః, ఓకే. ఓం నమో లక్ష్మీ కుబేరాయ నమః. ఇది వైష్ణవ భక్తులు. లేదు మేము అమ్మవారి భక్తులు అనుకోండి, ఓం క్లీం శ్రీం లలితాదేవ్యే నమః, ఓం క్లీం శ్రీం లలితాదేవ్యే నమః. అలా కాకుండా మేము ఎవరి భక్తులం కాదు, మాకు మటుకు ఏదైనా ఒక స్విచ్ వర్డ్ చెప్పండి అంటే కనుక ఉమ్. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. వావ్. నక్క తోక తక్కుతారు. సో రైట్. అది ఆ వుల్ఫ్ రకంగా అంటే తోడేలు అయినప్పటికీ కూడా ఫాక్స్ నక్క. అంటే ఏదైనా సరే ఆ సంతతి, ఆ సంతతి, అవును, ఆ ఫ్యామిలీ. ఆ family. సో అందుకని దాన్ని వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనేది వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్. అది చాలా మంచి స్విచ్ వర్డ్ అనేది ఉంది. సో ఆ రకంగా దాన్ని పఠించటం అనేది. Mm. తర్వాత అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే గనక బయట పని మీద వెళ్ళేప్పుడు కొన్నాళ్ళు కొద్దిగా Mm. యాలకులు తిని వెళ్ళండి. Mm. ఆ రకంగా కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. Mm. అంతే, Mm. సింపుల్ రెమెడీస్. డెఫినెట్ గా రాజయోగం పట్టడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు కనుక ఫాలో చేస్తే. తప్పకుండా. అయితే వాస్తు రిలేటెడ్ కూడా కొన్ని అవాంతరాలు లేకపోతే వాస్తు ఇబ్బంది పెట్టడం అనేది కూడా చూస్తూ ఉంటాం. వాస్తు కూడా మమ్మల్ని ఈ ఇంటికి వచ్చాక మాకు అంతా డౌన్ ఫాల్ ఉందండి, లేకపోతే కొన్ని ఇళ్ళు అయితే అత్యద్భుతంగా కలిసి వస్తాయి, ఇంటికి వచ్చాక అసలు సూపర్ అని అంటుంటారు. Right. వాస్తు రిలేటెడ్ కూడా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా ఇక్కడ- రాజయోగం పట్ల? రైట్. అంటే ఇక్కడ మనం వాస్తు యోగం వచ్చేప్పటికి ఏంటంటే గతంలో కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాం. అంటే ఏ రాశి ప్రకారం అయితే వాళ్ళు ఎలా సర్దుకుంటే బాగుంటుంది, ఏ అవునవును, రకమైన చెప్పారు. మార్పులు చేసుకుంటే బాగుంటుంది అనేది మన గత వీడియోలు ఎవరైనా సెర్చ్ చేస్తే దాంట్లో ఒకసారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయంటే మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి కేఎస్ఆర్ గారు లేదా శేషగిరిరావు గారు అని కొడితే కనుక మీకు ప్లేలిస్ట్ లో మొత్తం ఆయన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, అందులో ఉంటాయి. రైట్. రైట్. Hmm. సరే, ఒకవేళ అవి చూశారు, చూడలేదు, కొత్తగా అందరికీ దొరకలేదు. కామన్ గా అంటే నాకు రాశి కాదు, ఇది కాదు, మీరు ఇందాక చెప్పినట్టు నాకు ఆ రాజయోగం పట్టాల్సిందే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉత్తరం వైపు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఉత్తరం అనేది కుబేర స్థానం కాబట్టి ఈ ఉత్తరంలో సాధ్యమైనంత వరకు మీరు ఏమైనా బరువులు పెట్టారా అనేది ఒకటి చూసుకోండి. సరే, మేము బరువులు పెట్టలేదు, మేము ఉత్తరాన్ని చాలా పదిలంగానే పవిత్రంగానే చూసుకుంటున్నాం, అయినా కానీ మాకు తగినంత లాభం ఉండలేదు, ఎంత వచ్చినా మిగలటం లేదు, ఎలా వస్తుందో ఎలా పోతుందో మాకు అర్థం కావట్లేదు, ఇలాంటి మాటలు అనేవాళ్ళు చాలా మందే ఉంటారు. సో అలా బాధపడే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళకి దొరికితే లక్ష్మీ గణపతితో కూడిన విగ్రహం అంటే మట్టి బొమ్మ ఏదైనా దొరికితే అది అక్కడ ఉత్తరంలో పెట్టండి. ఒకవేళ అవి కూడా దొరకలేదు అనుకోండి, పోస్టర్ పెట్టండి. అదే నేను చెప్తున్నాను, అది పోస్టర్ పెట్టండి. సరే, అసలు మాకు దేవుడే అంటే నమ్మకం లేదు అన్న వాళ్ళు మరి మేమేం బొమ్మ పెట్టాలి అనేది ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి బొమ్మలు చెప్పడం కూడా, సరే తూర్పు దండం పెట్టి ఆ తర్వాత ఈ బొమ్మ పెట్టి ఎవరిని బాధ పెట్టకూడదు అనేది నా సంకల్పం. అసలు దేవుడు లేడు అనే మాట చాలా వినడానికి తర్వాత ఒక irritating గా అనిపిస్తుంది. సమయంలో కొంత అజ్ఞానం అనేది కనిపించినప్పుడు కొంత మనకి వెరీ ఆ వెరీ రకమైన సాడ్ కదండి. అంటే ఇంత ఇప్పుడు పెద్ద క్రియేషన్ అంటే ఉందంటే పేరు చెప్పను కానీ డైరెక్ట్ గా చెప్పాలంటే కనుక ఇవాళ మీరు ఏ టీవీ మీడియాలో అయినా సరే మనం నాస్తికత్వం నుంచి మాట్లాడాలంటే కనుక ఒక మహానుభావుడు ఎప్పుడు ముందు ఉంటాడు. ఆయన కొద్దిగా బట్టతలు కూడా ఉంటుంది, కళ్ళజోడు ఉంటుంది. ఆయన పేరైతే నేను చెప్తే అందరికీ తెలుసు. ఆయన అస్తమాను జ్యోతిష్కుల్ని ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ తిడుతూనే ఉంటాడు. మధ్య మధ్యలో అదేదో వేదిక అని చెప్పి ఛాలెంజ్లు కూడా విసురుతూ ఉంటాడు. ఈ గ్రహణాల పూటల్లో నిమ్మకాయ పులిహోరలు చేసేసి తినేసి అవి అలాంటిది ఆయన సొంత బావమరిది, ఆ బావమరిది పిల్లం నా క్లయింట్స్. అంటే ఇంట్లో వాళ్ళని మార్చలేరు కానీ వీళ్ళు సమాజాన్ని మార్చడానికి ఉద్ధరించడానికి బయలుదేరతారు. సో అది అందుకని మనం బయట మెహర్బానీగా ఉండేవాళ్ళు లోపల అక్కడక్కడ అంతర్లీన భీతి ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పైకి ఊరికే కొంతమంది నటించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సరే ఆ రకమైన జ్ఞానాన్వేషణ చేయకుండానే వారి జీవితం ముగించుకునే వాళ్ళు ఉంటారు. సో అన్వేషణ చేసేవాడికి అయితే కనుక ఖచ్చితంగా ఒక శక్తి ఉంది అనేది అయితే, శక్తి లేకుండా ఎలా నడుస్తోంది ఇంతటి when there is a creation there is a creator, అంతే ఫిక్స్. అది నమ్మినా నమ్మకపోయినా అయినా కూడా నేను వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను. ఓకే సార్, మంచివారు మీరు, చెప్పండి. సో ఆ రకంగా ఉత్తరంలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి 2 ఏనుగు బొమ్మలు పెట్టండి. ఓకే, ఆ ఎదురు బదులు చూసుకునేలా అలా పెట్టినా కూడా అవి కూడా సాధ్యమైనంత వరకు తెల్ల ఏనుగులు అయితే మంచిది.
అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా రాజయోగం పట్టాలి అని అనుకుంటే గనక డెఫినెట్ గా దానికి ఈశ్వరానుగ్రహం తోడవ్వాలి. నిత్య దైనందిన జీవితంలో చేసేటటువంటి తప్పులను కూడా మార్చుకోవాలి, వాళ్ళని వీళ్ళని తిట్టిపోయటం లేకపోతే. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు, Thank you. నమస్కారం.